కూటమి నేతలకు ఆధిపత్య దాహం తేరటం లేదు. చిరు ఉద్యోగులపై కూడా ప్రతాపం చూపిస్తున్నారు. దశాబ్దాలుగా చిన్నపాటి జీతానికే పనిచేస్తున్న చిరు ఉద్యోగులను తీసేసి తమ వాళ్ళని పెట్టేందుకు అడ్డదారులు తొక్కుతున్నారు. రూలింగ్ పార్టీ మాది, ఎవడరా మనల్ని ఆపేది అన్నట్టు బరితెగించి వారి ఊపిరిపోయేదాకా వేటాడుతున్నారు. ఇటువంటి దాష్టికానికే ఓ ఆశా వర్కర్ గుండె ఆగింది. ఈ ఫోటోలో కనిపిస్తున్న ఈమె పేరు పొందూరు విద్యావతి. పార్వతీపురం మన్యం జిల్లా మక్కువ మండలం డి సిర్లాంలో ఆశా వర్కర్గా 20 ఏళ్లుగా పనిచేసింది. తన సర్వీస్లో దాదాపు 4-5 ప్రభుత్వాలు మారాయి. కానీ ఎప్పుడు ఏ పాలకులు కూడా విద్యావతి చేస్తున్న ఆశా వర్కర్ ఉద్యోగంపై కన్ను వేయలేదు. కానీ 2024లో కూటమి సర్కార్ ఏర్పడ్డాక ఈమె చేస్తున్న ఈ చిన్నపాటి ఉద్యోగంపై ఆ గ్రామ కూటమి నేతల కన్ను పడింది. ఈ ఉద్యోగాన్ని లాక్కొని ఇదే ఉద్యోగంలో తమ వారిని చేర్పించాలన్న దుర్బుద్ధి పుట్టింది. ఇక్కడ మంత్రి గుమ్మడి సంధ్యారాణి శాలువా కప్పుతున్న ఈ వ్యక్తి పేరు గౌరీ నాయుడు. డి సిర్లాంలో టీడీపీ లీడర్గా చెలామణి అవుతున్నాడు. ఏ పదవి లేకపోయినా మంత్రి సంధ్యారాణి అండ ఉందన్న అహంకారంతో గ్రామంలో పెత్తనం చెలాయిస్తూ ఉంటాడు. విద్యావతి చేస్తున్న ఆశా వర్కర్ ఉద్యోగంపై కుట్ర చేశాడు. ఈమెను ఈ ఉద్యోగం నుండి తీసేసి తన వారిని ఉద్యోగంలో వేయొచ్చన్నది ఇతగాడి పన్నాగం. అయితే ఉన్న ఫలంగా ఉద్యోగంలో నుండి తీయడం కుదరదు కాబట్టి విద్యావతికి పక్షవాతం వచ్చిందని గ్రామంలోని తన అనుకూల వర్గంతో మక్కువ పిహెచ్సి డాక్టర్కు ఫిర్యాదు చేయించారు. అక్కడి వైద్యాధికారిపై రాజకీయ ఒత్తిడి చేసి విద్యావతి అన్ఫిట్ అని జిల్లా వైద్య శాఖ అధికారికి నివేదిక ఇప్పించారు. వెనక నుండి టీడీపీ నేతలు పావులు కదపడంతో విద్యావతిని ఆశా వర్కర్ ఉద్యోగం నుంచి తీసేశారు. డ్యూటీ చేసుకున్న టైంలో అతను గౌరీ నాయుడు గారు ఇంటికి పిలిపించి కొంచెం బెదిరించడం జరిగింది. డ్యూటీ పరంగా వాళ్ళ పర్సన్ పెట్టమని, ఇలా లేదండి నాకు వచ్చిందే తక్కువ జీతం 10,000, నేను ఎలా ఇస్తాను, నా ఉద్యోగం నేను చేసుకుంటానంటే సరే అని అప్పుడు అతను ఏడ్ చేశారు. గుల్లవేణి గారితో ఫోన్ చేయించి బెదిరించారు. అలా ఎంపీపీ గారితో ఇలాగ నేను మండల ప్రెసిడెంట్ని అమ్మ, ఇలా మా పర్సన్ నువ్వు పెట్టాలి, లేదంటే ఉద్యోగం తీసేస్తామని అమ్మతో మాట్లాడడం జరిగింది. నేనేం అన్యాయం చేశాను, నేను చిన్న ఉద్యోగాన్ని, మీరు పెడితే పెద్దోళ్ళతో మీరు పెట్టుకోవాలి కానీ నాకేంటి అన్యాయం అని అమ్మ కోపంలో అనుకుని వచ్చింది. వన్స్ అది ఎప్పుడు జరిగిందో వెంటనే వీళ్ళు కంప్లైంట్ లెటర్ సార్ ఈ లెటర్ పెట్టడం జరిగింది. నేను బాగానే ఉన్నాను, నా వల్ల వర్కే ప్రాబ్లం లేదు, కానీ నన్ను ఎందుకు అలా తిప్పుతున్నారు అన్న ఒక వేదన పెట్టుకుంది సార్ మనసులో. ఇప్పుడు మా కుటుంబంకి నష్టమే జరిగిపోయింది సార్. మనిషి వెనక్కి రమ్మన్నా రాదు. తనకు అనారోగ్యం లేదని, తాను ఆరోగ్యంగా ఫిట్గా ఉన్నానని విద్యావతి వైద్య శాఖలో పోరాటం చేయాల్సి వచ్చింది. జిల్లా వైద్యాధికారికి మొరపెట్టుకుంటే ఆయన విచారణకు ఆదేశించారు. ఆసుపత్రిలో ఆమెను సివిల్ సర్జన్ స్థాయి వైద్యుడు పరీక్షించి ఆమెకు ఎటువంటి అనారోగ్యం లేదని సర్టిఫికెట్ ఇచ్చారు. దానిని ఆధారంగా చేసుకుని జిల్లా వైద్య శాఖ అధికారి మరలా ఆమెను విధుల్లో చేర్చుకోవాలని మక్కువ పిహెచ్సి డాక్టర్కు ఆదేశాలిచ్చారు. అయితే ఇక్కడే టీడీపీ నేతల అహంకారం దెబ్బతింది. ఆమెను ఉద్యోగంలో జాయిన్ కాకుండా అడ్డుకున్నారు. అధికారులు టీడీపీ నేతల చుట్టూ దాదాపు 1 ఏడాది కాలం పాటు తిరిగింది. తనకు ఇక ఉద్యోగం రాదన్న ఆందోళనతో చివరికి గుండె ఆగి మరణించింది. ఇదే విషయంపై మంత్రి గుమ్మడి సంధ్యారాణిని ఆశ్రయించినా ఫలితం లేకుండా పోయిందంటున్నారు మృతురాలి భర్త శ్రీనివాసరావు. తామిద్దరం మంత్రి గుమ్మడి సంధ్యారాణి కాళ్ల మీద పడి కనికరించమని వేడుకున్నామని, అయినా ఆమె కనికరం చూపలేదని భర్త శ్రీనివాసరావు చెబుతున్నారు. సంధ్యారాణి మేడం దగ్గరికి వెళ్ళాం సార్. వెళ్తే మేడం గారు ఇలా మా దళితులు అంటే మాకు ఏ ఆధారం లేదు, సెంటు భూమి కూడా లేదు మేడం, మాకు అదే ఆధారం అంటే మరి మీ దయ్యండి అంటే పోస్ట్ వేరే దగ్గర వేస్తాను అన్నాను. ఏ మేడం మీ దయ్యని అంటే మీకు ఉద్యోగం కావాలా వద్దని అడిగింది సార్. మీ దయ్యాన్ని దళితులం కాబట్టి మీరు సరే మేము మీ దయ్యాన్ని చెప్పేసి కాలు నమస్కారం పెట్టి కాలు మీద కూడా పడ్డాం సార్. కానీ ఆవిడ కనికారం లేకుండా బయటకు వచ్చింది సార్. కానీ ఎంతవరకు మాకు ఏ న్యాయం జరగలేదు. నా బావిడ తిరిగి హార్ట్ అటాక్ చనిపోయింది. తన కుటుంబానికి ద్రోహం చేసిన టీడీపీ నేతలపై మృతురాలి భర్త, కుమార్తె పోరాటం చేస్తున్నారు. ఆశా వర్కర్ ఉద్యోగం కోసం కొన ఊపిరి ఉన్నంత వరకు పోరాడిన విద్యావతి దుస్థితిని తలుచుకుని ఆమె మరణానికి కారణమైన దాకేటి గౌరీ నాయుడు, మండల టీడీపీ అధ్యక్షుడు వేణుగోపాల్ నాయుడుని శిక్షించాలని జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేసింది విద్యావతి కుమార్తె.